తెలుపమంటారా? మీ యొక్క నామము మీ యొక్క సవిస్థానం విన్నవించుము తల్లి. మరి అనాదిగా తెలిపేదా తల్లిగా మరి రవిరమ్మ మరి అనాదిగా తెలిపేదా తల్లిగా మరి రవిరమ్మ మరి అనాదిగా తెలిపేదా నా యొక్క నామము మండోదరి అంటారు కదా. మండోదరి. అవును కదా. అమ్మ ఇప్పుడు నీ యొక్క భర్త పేరు ఆ యొక్క అన్ని వినవచ్చు కదా. రావణాసుని ముఖ్యమాయం రమణి ఆరాధనసుని ముఖ్యమాయం రమణి మండోదరి నమ్మ రావణాసుని ముఖ్యమాయం రమణి మండోదరి నమ్మ రావణాసుని మండోదరి నమ్మ రావణాసుని ముఖ్యమాయం రమణి మండోదరి నమ్మ రావణాసుని ముఖ్యమాయం అంతమయ్య బాలలన్న మత్తనే రావణాసుని ముఖ్యమాయం రామనాథమ్మాయి నా యొక్క భర్త కదా. నీ యొక్క భర్త రావణ బ్రహ్మ. అవును కదా. అమ్మ ఇంకా ఎవరున్నారు? బాగారా ఆ యొక్క నామం ఇది రాజా నా యొక్క నామం కట్టిరా చెంగుడి ఇది రాజా కుంభ కన్నులు ఇద్దరు నాదకు మల్లిగా ఇది రాజా కుంభ కన్నులు పెద్ద కుమారుడి పేరు ఆ యొక్క మేఘనాథుడే ఉండేది కాక. పెద్ద కుమారుడు మేఘనాథుడు. అవును కాదండి. చిన్న కుమారుడు ఆ యొక్క మేఘనాథుడి పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మ ఎందుకు వచ్చింది? ఆ యొక్క ఇంద్రాసభ లోపల నా యొక్క దేవేంద్రుడి నగరంకు పోయి రావణాసురుడు ఇంద్రజిత్తు వారి పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ దేవేంద్రుడిని బంధించి యుద్ధానికి పోయి పట్టుకొని వచ్చడానికి వెళ్ళారు. అయ్యా అక్కడ పోయినంత లోపల రావణాసురుడు బ్రహ్మ దేవేంద్రుడి మీద జయించలేకపోయి ఆ యొక్క అలసరి చేసి అక్కడ పండుకునేది. అప్పుడు తర్వాత మా యొక్క మేఘనాథుడు అక్కడికి వెళ్ళి దేవేంద్రుడు యుద్ధములు చేసి అప్పుడు మా తండ్రి వారిని నేను నిద్రను భంగం చేయనని అప్పుడు తీసుకొని ఆ యొక్క దేవేంద్రుని ఐరావతం మీద బంధించుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఆ యొక్క రామణ బ్రహ్మ లేచి చూసి నాకు ఇక్కడ ఎవరి చూసి పారిపోయాను, ఎక్కడికి వెళ్ళాడు దేవేంద్రుడు చూస్తే అప్పుడు మేఘనాథుడు నా పెద్ద కుమారుడు చూసి ఓహో జనగా నేనే తీసుకొచ్చినని రామణ బ్రహ్మతోడు చెప్పాను. చెప్పినప్పుడు ఓహో ఇంతటి భార్యమంటే తండ్రిని మించిన కుమారుడు లేదు కావునా నీకు ఇంద్రజిత్ మరి పేరు పెట్టారు పెద్ద కుమారుడు. ఓహో
పెద్ద కుమారుడి పేరు మేఘనాథుడు అవును. ఇంద్రుని జయించినందువలన ఇంద్రజిత్తు అనే నామం వచ్చింది. అవును కదా, అందువలన అమ్మ ఇంకా తెలుపుకుంటా ఇక్షితి లోపల పేరు కాచిన అత్యంత చెంది కుమార్ పేరు కాచిన చెంది కుమారుడు ఇక్షితి లోపల పేరు కాచిన అత్యంత చెంది కుమారుడు ఇక్షితి లోపల పేరు కాచిన చెంది కుమారుడు ఇక్షితి లోపల పేరు కాచిన పెట్టిరా లక్షలాది సైన్యానికి అధిపతి అయినా ఆ యొక్క సైన్యానికి అధిపతి అయినా నా చిన్న కుమారుడు అక్షరుడు కదండి. అక్షయుడు. అవును కదండి. అమ్మ ఇప్పుడు చెడిపోతున్నావు. ఇంకా కూడా ఒకటి చెప్పండి రా ఇది రాజా చెట్టుపోతూ అందరూ నిద్రలో ఉంటారు అతను. ఈ విషయం ఏంటంటే ఆ యొక్క కుంభకర్ణుడి ఆ యొక్క 6 నెలలు తింటాడు 6 నెలలు అంటాడు నీ యొక్క మరిది. అవును కదా, కుంభకర్ణుడు. అవును ఇంకా మరిది విభీషణుడు. అవును కదా, సత్యవంతుడే. అమ్మ ఇప్పుడు చెడిపోతున్నావు. ఇంకొక సుప్రాజన్ యొక్క మాట మరదలు కూడా అతను ఇంకా మరదలు ఉండదా? సుందరముగా వరమురాలు, సుందరముగా వరమురాలు, సుందరముగా వరమురాలు. గయాలిముడు ఆ యొక్క వనములో ప్రజలుస్తూ గయాలం చేసి గయాలిముడే కదా ఆ యొక్క సుఖ ఆ యొక్క దానికి సుగంధి అంటారు కదా. సుగాంధి. అవును కదా. అమ్మ ఇప్పుడు ఆ చెడిపోతున్నావు. యొక్క నా ప్రాయసుడు అక్కడికి వెళ్ళిపోతుంటారు. చిత్తం వేల్చేది. దండముడా ప్రాణనాయక దయజ్ఞాలే దండములో అక్కడ నన్ను తండ్రిగా రక్షించింది అయ్యా దయజ్ఞాలే. సఖీ మనలో జరిగి కళ్ళ మధ్యలో